ధనస్సు రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ 22 తర్వాత వీళ్ళ జీవితంలో కష్టాలన్నీ పోయి కాసుల వర్షం వీళ్ళ ఇంట్లోకి కురవబోతుంది. సో ఎందుకనంటే డిసెంబర్ 16న ధనస్సు సంక్రమణం జరిగింది. సో ధనుర్మాసం మొదలైంది. అనూహ్యంగా డిసెంబర్ 20 కేవలం 4 రోజుల వ్యవధిలోనే డిసెంబర్ 20న పుష్యమాసం ప్రారంభం. సో శని భగవానుడికి ఇష్టమైన మాసం. ఈ పుష్య మాసంలో ఎవరైతే ధనుసు రాశిలో మూల నక్షత్రంలో గాని, పూర్వాషాఢ గాని, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వీళ్ళ జీవితంలో కష్టాలన్నీ తీరిపోయాయి. ఇంకా కాసుల వర్షం వీళ్ళ ఇంట్లో కురిపించబోతుంది లక్ష్మీదేవి. మీరు ధనుసు రాశిలో జన్మించినట్లయితే ఒక్కసారి మూలా నక్షత్రంలో జన్మిస్తే మీ పేరులో ఎంత సంఖ్యాబలం ఉంది, మీ పేరులో డెస్టినీ నెంబర్ ఎంత, కాంపౌండ్ లెటర్ ఎంత, పిల్లర్ లెటర్ ఎంత, సో శత్రు సంఖ్య ఏంటి, మిత్రు సంఖ్య ఏంటి ఒకసారి తెలుసుకోండి. సో మీరు అనుకోవచ్చు ఉత్తగా కొట్టి పడేయచ్చు, పేర్లను మారిస్తే ఖచ్చితంగా తలరాతలు మారుతాయి అంటే ఒకసారి మీరు మహాభారతాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మనకి ధర్మరాజు జూదం ఆడడం వల్ల అంకెలు సపోర్ట్ చేయకపోవడం వల్ల 13 ఏళ్ల వనవాసం చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే మీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఈ కష్టాలన్నీ దాటిపోయి ఇంకా మీ జీవితంలో విజయ తీరాలకు చేరవలసిన సమయం రానే వచ్చింది. మీరు ధనుసు రాశిలో జన్మిస్తే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ని నాకు పర్సనల్ గా పంపించండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు ఏ రంగంలో రాణిస్తారు, మీకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందని క్షుణ్ణంగా నేను మీ పేరుని సెట్ చేసి మీకు పంపిస్తాను.